వెల్కమ్ టు కిట్కాన్ అకాడమీ ద మనీ అండ్ బిజినెస్ స్కూల్. మనం ముందు వీడియోలో డబ్బు అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో డబ్బు యొక్క రూపాల గురించి మాట్లాడుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనిషి డబ్బు కింద తన దగ్గర ఉన్న వస్తువుల్నే ఉపయోగించేవాడు. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటారని ఆల్రెడీ ముందు వీడియోలో నేర్చుకున్నాం. డబ్బు యొక్క రెండవ రూపంగా చెప్పుకోవాల్సింది మెటల్ కాయిన్స్. బంగారం, వెండి, రాగి మొదలైన వాటితో కాయిన్స్ తయారు చేసి వాటిని డబ్బు కింద వాడేవారు. ఆ తరువాతి కాలంలో డబ్బు యొక్క మూడవ రూపంగా చెప్పుకోవాల్సింది పేపర్ కరెన్సీ. ఈ కాగితపు నోట్లని ప్రెజెంట్ ఇప్పటికీ కూడా మనం వాడుతున్నాం. ఆ తరువాత కాలంలో నాలుగవ రూపంగా వచ్చింది ప్లాస్టిక్ మనీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటివి. ఈ ప్లాస్టిక్ మనీకి అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి వాటికి బ్యాంకులు హామీ ఇస్తాయి. ఆ తరువాత కాలంలో అనగా ప్రస్తుతం మనం వాడుతుంది డబ్బు యొక్క ఐదవ రూపం, అదే డిజిటల్ పేమెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పూర్తిగా పేపర్ కరెన్సీని, మెటల్ కాయిన్స్ని పూర్తిగా తగ్గించి డిజిటల్ పేమెంట్నే ఎంకరేజ్ చేయాలి, డిజిటల్ పేమెంట్నే 100% తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉంది. ఇంతకీ ఈ డబ్బు యొక్క 5 రూపాయలలో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.